ఆరు నెలల కిందట మనం వల్ల ప్రభుత్వం మూతపడింది అనుకోవాల. కరెక్ట్ గా నేను 20 రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీరు గన వేయకపోతే ఇంతకుముందు గతంలో చేనేత దినోత్సవం రోజే చంద్రబాబు నాయుడు మాఫీ చేస్తున్నాను, మీ 1000 రూపాయలతో మీకు 600 నుంచి 1000 రూపాయలు పెంచుతాను చేస్తున్న వైఖరి వల్ల ఈ చేనేత దినోత్సవం రోజే నువ్వు చెప్పినావు, నువ్వు జీవో ఇచ్చినావు, హామీలను చేస్తూ చెప్పినావు. మళ్ళీ వచ్చే చేనేత దినోత్సవం అనేది ఇంతకుముందు రామాంజన్ చెప్పిన విధంగా నువ్వు ఏ గుంత అయితే తోవినావో మగ్గాల గుంత అని ఆ గుంతలోనే మమ్మల్ని అందరినీ పాతి పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు నువ్వు మోసం చేశావా, లేకుంటే ఇక్కడ ఉన్న నాయకులు తెలుగుదేశం నాయకులు ఆ 17 కోట్ల రూపాయల చేనేత కార్మికుల డబ్బులు పందికొక్కులాగా తిన్నారా? మా కింద నాయకులు పార్టీ అంతా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే దీంట్లో ఒక స్కీమ్, దీంట్లో ఒక స్కామ్, ఇది ఒక స్కామ్ కిందికి ఇంతమంది కార్మికులు మనందరం చూస్తున్నాం. ఈ తరంలో కొత్తగా ఎవరైనా సరే చేనేత కార్మికులు మగ్గంలో దిగడం నేర్చుకోవడం చూస్తారా? కిందటైతే తండ్రి తన కొడుకు నేర్పించేవాడు, బాబు ఈ వృత్తి నేర్చుకో, ఇది నీకు ఏదైనా కడుపుకు అన్నం పెడుతుందని చెప్పేవాడు.
బాబు ఈ వృత్తి నేర్చుకో, నేను దీంతో జీవనం సాగించేస్తా అని చెప్పేవాడు. ఉందా లేదా అనే పరిస్థితికి తీసుకొని వచ్చినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధ్వానం. వాడు కొత్తగా చేయకపోగా ఉండే బతక ఇన్సూరెన్స్ ద్వారా 7,800 ఇన్పేషెంట్, 7,500 అవుట్ అంటే మాత్రల కన్నా వచ్చేది ముసలోడు. అది తీసి పడేసినాడు. నువ్వెవడైతే ఏర్పాటు చేసినావో ఆ డకాయిట్ కమిటీలకు ఇస్తున్నావా? ఒక పెన్షన్ ఇవ్వాలంటే 3,000 ఇవ్వాలా, 4,000 ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేసే వాళ్ళకి ఇస్తున్నావా? అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తున్నావా? కూడా తీసివేయడం జరుగుతుంది. డిఫాల్టర్స్ గా చేసినారు. ఈరోజు బ్యాంకర్స్ అనేది కూడా వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నాయి. ఆ నోటీసులకు సమాధానం లేదు. నువ్వు చేతగా ఈకపోతుంది. ఇక్కడ కమిషన్ ఏమి చేస్తా చూడుకుంటామనుకుంటే ఆయన చెప్పినట్టుగానే పొలిమేర్లు దాటే వరకు కూడా చెప్పులతో కొడతారు. ఈ చేనేత దారితనంతో బతకండి. మనం ఏ పని చేసినా, ఎంత పనికిమాల పని చేసినా మనకి ఎవరు ఆదుకునేవాళ్ళు లేదులే, చూసుకోవాలే, మనల్ని ఎవరు అనర్లే అనే ఒక ధైర్యంతో పోతే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనకు వచ్చే బుక్కులు రాలేదు, మనకి ఇవ్వాల్సిన ఎన్హెచ్డిసి పథకాలు రావలేదు, ఇన్సూరెన్స్ తీసేసినట్టు ఏం మేలు చేసినారని అడుగుతున్నాను. అసలు తాగడానికి కూడా తాగొచ్చే నీళ్ళని కూడా బిగిపడేసినారు. నేను అడుగుతున్నాను, ఈ ధర్మవరంలో ఉన్న వాళ్ళకు మీ వాళ్ళు నువ్వు తినడం కాకుండా ఇక్కడున్న పేదవారికి ఒక మంచి పని చేసినామని చెప్పి చెప్పండి. ఇప్పటికి 3.5 సంవత్సరం అవుతుంది. ఇక్కడ 3.5 సంవత్సరం అదే నీ కొడుకు ఎవడో చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే నేను చెప్తాను, నా పిల్లలు ఇల్లయ్యా నేను చేసినాను ఇదంతా, నాకు అదొక తృప్తి ఉంది, నేను చేసినాను. తెలుసుకోవటంలో తర్వాత విషయం కానీ నేను నా హయాంలో నేను ఇది చేశానని నాకు ఒక తృప్తి ఉంది. నా పిల్లల పేర్లు మార్చుకొని నేను చేసిన పథకాల పేర్లు మార్చుకుంటే నీకేం తృప్తి వస్తుంది? అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దగ్గర జిల్లాలో 68 ఆత్మహత్యలు జరుగుతాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికులు ప్రతి ఇంటికి వచ్చి ఆత్మహత్య జరిగిన కుటుంబాలకు భరోసా కల్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు అసెంబ్లీలో ఆత్మహత్యలు ఎక్కడా జరగటం లేదు అని తెలుగుదేశం ప్రభుత్వం అంటే, లేదు నేను వెళ్తున్నాను ఆ గడపకెళ్ళి నీకు చూపిస్తాను ఆ ఇంట్లో చనిపోయారో లేదో అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం. ఈ రోజు 60 కుటుంబాలు చనిపోతే కేవలం 9 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ అనేది. అదే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా అయితే ఎక్కడే కానీ బిల్లులు పెండింగ్ ఏమైనా పెట్టినారా? 25,000 మగ్గాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 5 లక్షల కుటుంబాలు దీని మీదనే ఆధారంతో బతుకుతాయి. రాలేదు, అందువల్ల కొద్దిగా ఆఫ్ చేయాలని కలెక్టర్ ద్వారా కంప్లైంట్ వస్తే లిస్ట్ వేసినవి కార్మికులు ధర్మవరంలో కాదు, అనంతపురం డిస్ట్రిక్ట్ లో మా జేడీ గారు ఉండి వస్తుందని చెప్పి ధర్మవరంలో చెప్తారా? రెండో చెప్తాను, లాస్ట్ టైం ఎంక్వైరీ చేసినప్పుడు అర్హత ఉన్న వాళ్ళన్నీ ఎవరు దొరికితే వాటికి 20,000-30,000 ఇచ్చినారు. జిల్లాలో ధర్మవరంలో కలెక్టర్ వాళ్ళ అవును, ధర్మవరంలో లేదు కదండి, ధర్మవరంలో లేదు కదా, మరి ఎందుకు డబ్బులు ఇచ్చున్నారు 2 నెలలది? మీకు జీవోలు వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి ప్రతి రూపాయి కూడా చేనేత కార్మికులకు జమ చేయాలి. ఎందుకు మీరు లేవు చేస్తున్నాను మాకు అర్థం కావట్లే. మీ తిప్పలు ఏదైనా ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. చక్కగా వచ్చేదాన్ని నిలబెట్టినారు, చక్కగా పోయేదాన్ని చంద్రబాబు నాయుడు వచ్చి నేను 1000 చేస్తానని చెప్పి నిలబెట్టినాడు. ఉండేది 1000, ఇంకోటి పోయింది.
16, 17 వరకు మనం జనవరి ఇస్తాం సార్. చేనేత కార్మికులకు సంబంధించి 17 కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకు రాకుండా చేయడం జరిగింది. వాళ్ళకు ప్రతి నెల వచ్చేది. అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి నెల ఇప్పించేవాళ్ళం. ఉన్న పథకాన్ని నిర్వీర్యం చేసినాడు చంద్రబాబు నాయుడు. వచ్చి మేము ప్రతి నెల ఇస్తాము, దాన్ని 600 నుంచి 1000 రూపాయలను చేస్తున్నాడు. సంవత్సరానికి 2 నెలలు మాత్రం ఇప్పటికి ఇవ్వడం జరిగింది. వాటి గురించే మేము పోరాటం జరుగుతోంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రతి చేనేత కార్మికునికి కూడా రావాల్సిన పూర్తి బకాయిలు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. వాళ్ళు ఎవడెవడు తిన్నా కానీ వాళ్ళందరితో కూడా కక్కిస్తాము, చేనేత కార్మికులకు అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత వ్యవస్థను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. వాళ్ళకు వచ్చే ఇన్సూరెన్స్ తీసేయడం జరిగింది. రుణమాఫీ అని చెప్పి అరకొర చేసి మొత్తం వాళ్ళన్నింటినీ అప్పులు ఊబిలో జరగడం. ఈరోజు మగ్గ నేయడానికి ఎవరు దొరకటం లేదు. అందరూ వలసలు పోయినారు. అందరూ కూడా వేరే ఊళ్ళల్లో చాలా దయనీయమైన పరిస్థితులలో గడుపుతున్నారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఇక్కడ చనిపోయిన కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శించినారు. వారందరికీ ధైర్యం చెప్పడం జరిగింది. 60 కుటుంబాలు ఈ జిల్లాలో చనిపోతే కేవలం 9 కుటుంబాలకు మాత్రమే వారు డబ్బులు ఇవ్వడం జరిగింది. మిగతా 51 కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం లేదు. వాటన్నిటి మీద కూడా మేము పోరాడుతున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి సాధించే వరకు ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం.